డిప్యూటీ సీఎం అయ్యేంత వరకు కూడా ఆయనకు ఒక ఏంది కింద సింగిల్ బెడ్‌రూము, పైన ఒక చిన్న ఇల్లు ఉన్నది. టీచర్స్ కాలనీలో. అసలు నాకు ఒక ఇల్లు, నాకు ఒక కారు తప్ప ఏం లేదు. నేను ఎన్నికలలో ఖర్చు చేయడానికి డబ్బులిస్తే, తిరిగి మళ్ళా పార్టీకి రివర్స్‌లో డబ్బులిచ్చిన నిజాయితీ గల వ్యక్తిని నేను అని కడియం శ్రీ గారు అంటారు. ఆయన ఇల్లుని చూసిన వాళ్ళు అందరూ కూడా అంటారు. మీరేమో ఆయనకు సింగపూర్‌లో ఆస్తులున్నాయంటారు. అది ఎలా సాధ్యము? ఆయన ఇప్పుడు టీచర్స్ కాలనీలో 2 ఇళ్ళు, ఇప్పుడు దాన్నేమంటారు అడ్వకేట్స్ కాలనీలో ఒక భవంతి, దాదాపు 25,00,00,000 భవంతి, ముగ్గురు బిడ్డల పేరు మీద మొన్న చెప్తుండే దయాకర్ రావు గారు, నేనే మై హోము ఆయనతోటి మాట్లాడి 3 విల్లాస్ ఇప్పించిన ఆయనకు. మై హోమ్‌లో. అదే మా దయాకర్ రావు గారు చెప్పిండు ఈయన గురించి. ఎర్రబెల్లి దయాకర్ రావు. వాళ్ళ బిడ్డలకు కావాలంటే నేనే ఇప్పించిన. వావ్! తర్వాత ఈయన డబ్బులన్నీ కూడా హవాలా ద్వారా మలేషియా పంపిస్తే వాళ్ళ అల్లుడు పోయి, ఆ! నజీర్ పోయి అక్కడ ప్రాపర్టీస్ కొన్నాడు. సో ఇప్పటికి ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్నీ హ్మ్. ఉన్నాయి. అవి మల్టిప్లై అవుతున్నాయి. రియల్ ఎస్టేట్కి ఇచ్చేయంటే కంపెనీల షేర్స్ కూడా వస్తూ ఉన్నాయి. హ్మ్. ఎందుకు చెప్తున్నా అంటే ఈయన ఒక దళితుడని చెప్పుకుంటున్నాడు కదా. రాజకీయాలలో ఎంతోమంది వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ లక్షల కోట్లు అన్నారు, ఇంకోటి కోట్ల అన్నాడు. ఈడు సంపాదించుకుంటే ఎంత, ఈయన ఒక దళితుడై ఉండి దళితుని విమర్శిస్తే బాగుండదని నేను ఎప్పుడు కూడా, ఎందుకు మీరు అంత టార్గెట్ చేయలేదని అంటారు. అవును. కారణం ఏంటంటే ఎందరెందరో సంపాదిస్తున్నారు రాజకీయాలలో. నేను అందరి పేర్లు చెప్పాలి. రేవంత్ రెడ్డి మొత్తం సెటిల్మెంట్లు, ఇక వేరే ముచ్చ అన్నదమ్ములు అందరూ చేసే పనులు అవే. ఆ! కానీ ఈడు సంపాదించుకుంటే ఏంటనే ఉదాసీన వ్యాఖ్యలు, ఒక దళితుడనే దయాదాక్షిణ్యంతోనే అనుకుంటున్నాం. కానీ అక్కడ ఎవరైతే పార్ట్నర్స్ మలేషియాలో ఉన్నారో వాళ్ళు వచ్చి ఆయన సంగతి గుట్టంతికో గిది అని నాకు చెప్పినప్పుడు కూడా ఇట్లా చదువుకొని ఊకున్నాను, కానీ ఆయనను విమర్శించలేదు. ఇద్దరం ఒకటే పార్టీలో ఉన్నాం. అప్పుడు అవును. ఇద్దరం ఒకటే పార్టీలో ఉన్నాం. ఆయనకు నిజమే కదా, ఏం లేదు. ఇంకా దేవునూరులో పోయి చూడుకొని మొన్న నేను అక్కడ ధర్మసారు 8 గేట్లు ఒకటిసారి రిజర్వాయర్ గేట్లు ఎత్తేస్తాం. దేవునూరు తర్వాత కింద సోమదేవరపల్లి 2 ఊర్లు మొత్తం మునిగిపోయినా 1000 ఎకరాలు నష్టం జరిగింది. కడియం శ్రీగారికి సంబంధించిన భూమి కౌలుకు చేసిన ఆయన, మరి అక్కడ సంపత్ అని ఆయన 28 ఎకరాలు కౌలుకు చేసిండు. ఎవరి కడియం శ్రీగారి భూమి నాకేం లేదంటాడు. నా భూమి ఎక్కడున్నదో చూసుకొని మీరే తీసేసుకోండి అంటాడు. అంత 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 అబద్ధాలు మాట్లాడతాడు. ఆయన కౌలుకు తీసుకున్న ఆయనే సంపత్. ఆయనకు అంతకుముందు జీతం ఉన్న ఆయనే స్వామి అని చెప్పేసి ఆ ఊరు ఎస్సీ సర్పంచ్ ఉండే, ఆయన జీతం ఉండే. ఓకే. తీసుకొచ్చి బండ మీద పోస్తే ఒడ్లు 18 ట్రాక్టర్ల ఒడ్లు బండ మీద పోస్తే మొత్తం ఒక్కసారి 8 గంటల కొట్టుకపోతే వాళ్ళు వచ్చి సాక్షి చెప్పి, మేము కడియం శ్రీ భూమిని కౌలుకు చేస్తున్నాం సార్, హ్మ్. 18 ట్రాక్టర్ల ఒడ్లు కొట్టుకుపోయినాయి సార్, దయచేసి మాకు నష్టపరిహారం ఇప్పించాలని ముఖ్య పరిస్థితి. ఓకే. ఆయన మాట్లాడేది ఒక గట్లు ఉంటుంది.